హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు మన దోస్త్ ప్రవీణ్ బాయ్ది బర్త్డే సెలబ్రేషన్ కోసం మేము వికారాబాద్ వెళ్తున్నాం. వికారాబాద్ వెళ్ళి అక్కడ మనం బర్త్డే పార్టీ చేసుకోవాలని చెప్పేసి బయలుదేరుతున్నాం. ఈయన బర్త్డే బాయ్ అనమాట. అందరం అంతా మన బ్యాచ్ ఇది అనమాట. అంతా మాది భీమవరం బ్యాచ్ ఇది. అందరం కలిసి వెళ్ళిపోతున్నాం అనమాట. రింగ్ రోడ్ నుంచి వెళ్ళిపోవాలి. అయితే అక్కడికైతే వెళ్ళేంతవరకు మాకు ప్లానింగ్ అయితే ఏం లేదు. డైరెక్ట్ అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. మనమైతే రింగ్ రోడ్ ఎక్కేసి బయలుదేరుతున్నాము. ఇక మన మల్లికార్జున్ బాయ్ ఉన్నాడు, లవర్ బాయ్ మా దాంట్లో ఈయనే అనమాట. ఇక వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చూద్దాం ఏమైనా ఉంటాయి అనుకున్నాం. కానీ అక్కడికి ఏమైంది మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఎందుకంటే మేము ఫస్ట్ మేము అనుకోకుండా పోయినాం కాబట్టి అక్కడ మాకు ఏం రిజల్ట్ దొరకలేదు, అంతే బిస్కెట్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ ఒక 10 కిలోమీటర్ రిటర్న్ వచ్చేసి ఇక్కడ ఆపుకొని గూగుల్లో సెర్చ్ చేస్తున్నాం ఏదైనా ఫామ్ హౌస్ దొరుకుతాయని చెప్పేసి. ఇక లాస్ట్కి అయితే ఫామ్ హౌస్ దొరికిపోయింది అనమాట. ఇక లంచ్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఏమన్నా డ్రింక్స్ తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ మటన్ పాయ వచ్చేసి రోటీ తీసుకున్నాం అనమాట. ఇక బర్త్డే బాయ్కి అయితే బిల్లు మస్తు అయింది, 3000 దాటింటుంది. అంటే ఇక బర్త్డే బాయ్ మొత్తం ఆయన చూసుకుంటుంది ఖర్చు అంతా. ఇక మనం మళ్ళీ ఇక్కడ బిర్యానీ బాగుంటుందని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం అనమాట. ఇక్కడ బిర్యానీ బాగుంటుందంట. బిర్యానీ తీసుకొని ఏమంటే మన హైదరాబాద్ నుంచి వచ్చే రూట్ ఇది. ఇటు మన తాండూరు వెళ్ళిపోతుంది. ఇది బిర్యానీ పాయింట్. ఇకైతే వెళ్ళిపోతాం. లోపల రాక్ బాయ్ పార్సల్ చేయించుకుంటున్నాడు. వెళ్దాం, రాక్ బాయ్ని అడుగుదాం ఎంతవరకు వచ్చిన సిచ్యువేషన్ అని చెప్పేసి. ఇక లోపలికైతే వెళ్ళిపోతున్నాను అనమాట. నేను వేరే అడిగితే చెప్పారు అనమాట బాగుంటుందని. ఏమైంది? అయిపోయిందా? బాగుంటుందా? అంతేనా? ఇక మేమైతే పార్సల్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇక కింద మన వాళ్ళు వెయిట్ చేస్తారు మన కోసమే. ఇక ఒక రిసార్ట్ దొరికింది. ఆ రిసార్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇక్కడ 10 కిలోమీటర్ దూరం ఉంది. అంతా ఆగమాగం అయిందనమాట. ఎందుకంటే ఫస్ట్ మనకి వెళ్ళకుండా డైరెక్ట్ వెళ్ళిపోయినాం లొకేషన్ పెట్టుకొని. ఇక మళ్ళీ మధ్యలో వస్తుంటే లేట్ అయిందిరా బాబు అంటే మళ్ళీ ట్రైన్ అడ్డం వచ్చింది. ఇదొక అంత టెన్షన్ అనమాట. మనం అక్కడ దాకా రీచ్ అవుతామా లేదా, లొకేషన్ కరెక్టా కదా, ఎందుకంటే ఇది మొత్తం జంగలే అనమాట. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే, మీరు వస్తే మాత్రం ఫస్ట్ రిసార్ట్కి సెర్చ్ చేసుకొని గూగుల్లో బుక్ చేసుకొని వచ్చేయండి. అంటే ఇప్పుడు దొరకాలంటే మినిమం 10,000 పడుతుంది. అయితే మళ్ళీ ఏమంటారు మధ్యలో వచ్చిన తర్వాత ఇదొక బ్రిడ్జ్, అసలు ఈ రోడ్డు పోదా అనేది అదొక భయం. ఇక ఆల్మోస్ట్ మనమైతే రీచ్ అయినాం అనమాట ఫామ్ హౌస్కి. ఇదే ఫామ్ హౌస్. ఇక లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. మన వాళ్ళు గేట్ తీస్తున్నారు అనమాట. వాచ్మెన్కి కాల్ చేసి చెప్పిండు ఆయన ఓనరు. మనకైతే తక్కువకి ఇచ్చిండు. ఎందుకంటే 7,000 చెప్పిండు కానీ లాస్ట్కి 4-5కి పిక్ చేసుకుండు. ఏదో మేము వచ్చేసినాం కాబట్టి మా అదృష్టానికే దొరికింది అనుకోలేదు ఈరోజు. లేదంటే మళ్ళీ మేము రిటర్న్ హైదరాబాద్ వద్దాం అనుకున్నాం. కాకపోతే మా దాంట్లో వద్దన్నారు, మల్లేష్ భాయ్ వాళ్ళంతా వద్దన్నారు. ఎందుకు ఇది దూరం వచ్చినాం, మళ్ళీ వెళ్ళిపోదాం అని చెప్పేసి. ఇక రిసార్ట్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ వచ్చేసినాం. ఇక చూస్తే సూపర్ ఉంది. ఈ సిచ్యువేషన్ రాత్రి 11 అట్లా అవుతుంది. మాకు ఇది దొరకడం అదృష్టం అనుకుంటున్నాం. ఇంకోటి ఫామ్ హౌస్ కూడా ఇది 2 acres ఉంటుందంట. మొత్తం అన్నీ ఉన్నాయి. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇక రూమ్లోకి అయితే రీచ్ అయిపోయినాం ఆల్మోస్ట్. ఇక ఇప్పుడు ఏం చేస్తారంటే మన వాళ్ళు అయితే అన్నీ చదువుకుంటున్నారు. ఇది వచ్చేసి ఏమంటారు వాష్రూమ్, ఇది వచ్చి కిచెన్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి వంట చేసుకోవడానికి. ఇక మన మల్లికార్జున బాయ్ ఏమో చేస్తుండు, అడుగుదాం. ఇదనమాట. ఇక నీళ్ళు సెట్ చేస్తున్నాం అనమాట. ఇక మేము చూద్దామని చెప్పేసి స్విమ్మింగ్ పూల్ అంటే వెళ్తున్నాము. మస్తు అనిపించింది. ఓకే, ఈ సిచ్యువేషన్లో మాకు దొరకడం అంటే ఓకే, నాకైతే మంచిగా అనిపించింది. మా వాళ్ళ ఫీలింగ్ కూడా బాగుంది. ఇక మేము గూగుల్లో సెర్చ్ చేసినాం అనమాట. స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు దుంకేద్దామనేంత సిచ్యువేషన్ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ బర్త్డే సెలబ్రేషన్ చేయాలి. ఇదంతా మొత్తం ఏరియా అనమాట. మనం ప్రొడక్షన్ పెట్టుకోవచ్చు, మామూలుగా ఇదంతా సెట్టింగ్ చేయొచ్చు. పైన కూడా రూమ్ ఉందంట, మాకు తెలియదు. ఇక మనం ఆయన ఫస్ట్ మల్లికార్జున బాయ్ పోయి చుక్కలు చూస్తున్నాడు, కనిపిస్తున్నాడు కదా మరి. ఇది పైన రూమ్ అనమాట. పైన కంటైనర్ పెట్టిర్రు. ఇక బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసినాం. మన బర్త్డే బాయ్ ప్రవీణ్ బర్త్డే బాయ్ది. ఇంకా చూద్దాం. ఇక ఆల్మోస్ట్ ఓకే అనిపించింది. ఇక మీరైతే నా బర్త్డే బాయ్కి అందరు కలిసి బర్త్డే చెప్పండి. అసలు చెప్పండి సార్ గట్టిగా. రమేష్ భాయ్
ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? ఐఫోన్ ఇస్తున్నాం గిఫ్ట్. ఇంకా కేక్ కట్ చేపిస్తున్నాం అనమాట. మనకు అన్న వాచ్మెన్ అన్న దొరికిండు, ఆయనతో వీడియో తీపిస్తున్నాం. ఇక ఓకే, బర్త్డే అయితే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ బర్త్డే చేసేసి నెక్స్ట్ తినాలి, ఆకలి అవుతుంది, గట్టిగా ఆకలి అవుతుంది, తినాలా. ఇక డ్యాన్స్ ఓకే. ఇక అయిపోయింది. ఇక మందుకు సిట్టింగ్ చేయాలి. సిట్టింగ్ చేసి మనం అయిపోయింది. రాత్రి అయితే 3 అయింది. 3 వరకు దానిలో అన్నాం. మళ్ళీ మొదలు మార్నింగ్ లేచినాం. వేస్తే వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. నైట్ కన్నా ఇప్పుడే మంచిగా అనిపించింది. ఇక్కడ కొన్ని వీడియోస్ తీసుకున్నాం అనమాట. ఇదంతా మాడి తోట ఇదంతా అనిపించింది. మన వాళ్ళు కాఫీ అని అడుగుతారు. సరే అని చెప్పేసి కింద దిగేసేసి దీని నుంచి పక్కన ఒక విలేజ్ ఉంటుంది, విలేజ్కి విలేజ్కి వెళ్తున్నాం అనమాట వాచ్మెన్ తీసుకొని. అక్కడికైతే విలేజ్కి అయితే బయలుదేరినాం అనమాట. బయలుదేరి విలేజ్లో పాలు తీసుకున్నాం. ఒక ఆయన అటు సైడ్ నుంచి పాలు పిండుకొని వస్తుండు, బరగొడ్డు పాలు. ఆయన దగ్గర పాలు తీసుకున్నాం, 1 లీటర్ పాలు. 800 రూపాయలు చెప్పిండు. ఓకే అని తీసుకున్నాం అనమాట. ఇది ఊరు చూస్తుంటే మా ఊరికి గుర్తొస్తుంది, అట్లా ఉండే అనమాట. ఇక అంత మేమైతే వచ్చేసిన తర్వాత మన వాళ్ళు హాకీ ఆడుతుర్రు. ఇక మంచిగా టైంపాస్ చేసుకున్నాం. అందరు లేచి వస్తారు అనమాట. ఇక టీ పెట్టమంటే టీకి ఇచ్చేసినాము, పాలు అవన్నీ టీ పొడి తెచ్చేసినాం అనమాట. ఇక కొద్దిగా బాక్స్ బాక్స్ పెట్టుకుని డాన్స్ చేస్తారు మన వాళ్ళు. ఇక మనం కూడా పోయి ఎగురుదామని చెప్పేసి అనుకుంటున్నాం, పిలుస్తారు. ఇక ఏరాలి, మనం కూడా పోయి ఎగురుకుందాం, ఎంజాయ్ చేయాలి. ఎన్నో కష్టాలు పడతాం, ఎన్నో చేస్తాం, ఏమేమో తిప్పలు పడతాం రాత్రి పగలు. ఇక ఏదో సరదా ఇట్లా వచ్చినప్పుడు కొంచెం ఎంజాయ్ చేసి వెళ్ళిపోతే మైండ్ ఫ్రీ అవుతుంది. చిన్నప్పటి నుంచి మా లైఫ్లో ఇవైతే ఏం లేవు, కానీ ఇప్పుడు వస్తున్నాయి అని. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాతనే నాకు ఈ ఫ్రెండ్స్ అందరూ సెట్ కావడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. నేను చిన్నప్పటి నుంచి నాకు 15 years ఉన్నప్పటి నుంచి మన బతికింతే అనమాట. ఎప్పుడు ఎంజాయ్ అనేది ఏం లేదనమాట. ఇక ఆల్మోస్ట్ ఫస్ట్ రాగిపోయి వచ్చి దుంకేసిండు స్విమ్మింగ్ పూల్లో. ఇక బీర్లు పట్టుకుని వచ్చేసారు. ఇక బీర్లు అన్నీ కలిసి స్విమ్మింగ్ చేసుకుంటూ తాగుతారు. వీళ్ళకి ఇట్లా ఎంజాయ్ చేస్తుంటే ఎట్లుంటుంది, మస్తు అనిపిస్తుంది అనమాట. ఇక మన వాళ్ళు ఎంజాయ్ ఓకే పర్లేదు, నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు కూడా చాలా మంచిగా అందరూ చూసుకుంటారు, ఫ్రెండ్స్ బాగుంటుంది. నాకైతే చాలా ఇట్లా చేస్తుంటే ఏమనిపిస్తుంది అంటే కొన్ని టెన్షన్ మైండ్లో నుండి వెళ్ళిపోతాయి అనమాట. సరే ఇక్కడ నుంచి మళ్ళీ మనము బోటింగ్కి వెళ్తున్నాం. స్నానం చేసి టిఫిన్ చేసేసి బోటింగ్కి వెళ్దామని బోటింగ్కి వెళ్ళిపోతున్నాం. ఇక నైట్ అంతా మేము ఇట్టే తిరిగినాం, కానీ మాకు తెలియదు ఇదే రూట్ అని. ఇక మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 20 kilometers బోటింగ్కి వెళ్ళాలి. ఇక బోటింగ్కి వెళ్తున్నాం. అనమాట మేము దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత బోటింగ్ అయితే రీచ్ అయిపోతున్నాం, దగ్గరలో ఉన్నాం. మనము బోటింగ్ చేయడానికి వెళ్తున్నాము. ఇప్పుడు బోటింగ్ చేస్తాం. రమేష్ చూడనా గట్ట కట్టిపోతారే మీరు. మావాడు డబ్బులు పెట్టి బోటింగ్ వెళ్ళిపోతుండు, పడేసడం మనకి. ఇక్కడ స్నాక్స్ తీసుకోమని ఇక్కడ వచ్చామన్నమాట. ఇది మల్మూరనే ఏమో అంటారు సంథింగ్. ఇక్కడ చెరుకు కోసం 20 అయిపోయింది అనమాట. నేనైతే ముందరికి వచ్చేసి ఏమంటారు వెళ్తున్నా. ఇదే అంతా చెరువు, దీంట్లో మనం బోటింగ్ చేయాలి. దీంట్లో 3 రకాలు ఉంటాయి అనమాట. 4 పోవచ్చు, 2 పోవచ్చు, 1 పోవచ్చు, ఇంకొకటి ఉంటుంది అనమాట. అది ఇప్పుడు హలో లేదంట. 300, 400, 200 బాగుందనమాట. ఇక మేమైతే 300 తీసుకున్నాం ఇద్దరం కలిసి. నేను మల్లికార్జున్ భాయ్, లవర్ బాయ్ ఉన్నాడు కదా ఇంట్లో. ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. మనోడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా అంటే చాలా మంచిగా ఉంటాడు మనవాడు. ఓకే పర్లేదు, మంచిగా అంటే మైండ్లో ఏం పెట్టుకోడు అనమాట. ఓకే డన్. అమ్మాయిలు ఎక్కువ ఉంటే అక్కడే పోతున్నాడు, అమ్మాయిల సైడే వెళ్ళిపోతున్నాడు. ఇక మన మధ్యలోకి వచ్చిన తర్వాత మన రాకివాయిల బండి ఆగిపోయింది మధ్యలో. అది ఎందుకో ఏమో ట్రబుల్ ఉన్నట్టుంది. ఇక మనం వెళ్ళి పోయి దాన్ని గుద్దినామన్నమాట. దాన్ని గుద్దేసి కదిలించినాం, ముందరికి వెళ్ళిపోయింది. మళ్ళీ మన వాళ్ళు కలిసిరంటాం, మళ్ళీ చిన్నలాగా కలిసిరు. అలా బోట్ దగ్గరికి వెళ్ళినాం. ఇక మేము ఎంజాయ్ మస్తు ఎంజాయ్ చేసినాం అనమాట.
ఎంజాయ్ అనిపించింది. ఈ ట్రిప్ అయితే మాకు బాగా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ట్రిప్ మాత్రం మన ప్రవీణ్ భాయ్ బర్త్డే సెలబ్రేషన్ గట్టిగా చేసినాం. ఇక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ హైదరాబాద్. ఓకే, ట్రిప్ అయితే మంచిగా అనిపించింది. మా దోస్తులు అందరూ ఫ్రీగా ఉండే, అందరు మంచిగా ఉండే, ఎవరికి ఏం టెన్షన్ లేకుండా ఎంజాయ్ చేసినాం వచ్చేసినాం. మీరైతే గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి అన్నమాట. బాయ్.